విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ది క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి ప్రధాన జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ మేడ్చల్ మండలంలోని ది క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో సూర్యాంత్ సింగ్ 4వ తరగతి చదువుతున్నాడు. ఫీజు కట్టలేదని నిన్న ఉదయం నుండి సాయంత్రం 6 గంటల దాకా విద్యార్థిని బయట కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులు ఫీజు కట్టకపోతే వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఫీజు కట్టించుకోవాలి. కానీ విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులను ఫీజు అడిగి వాళ్లను కించపరిచే విధంగా పనిష్మెంట్ ఇచ్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ది క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులు ఫీజు కట్టట్లేదని, గతంలో కూడా విద్యార్థులకు పనిష్మెంట్ ఇచ్చి విద్యార్థుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వ్యవహరించింది. ది క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుందని తెలిపారు. విద్యార్థి ఫీజు కట్టలేదని చెప్పేసి నిన్న ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఆ విద్యార్థికి పనిష్మెంట్ ఇచ్చింది ప్రిన్సిపాల్, అదేవిధంగా పాఠశాల సిబ్బంది. ఈరోజు బాబు సంబంధించింది వాళ్ళ తండ్రి ఫీజు కట్టకపోతే నేను కడతాను, మళ్ళీ తెల్లారే వచ్చి కడతానని చెప్పేసి స్టూడెంట్కి సంబంధించిన పేరెంట్ చెప్పినప్పటికీ కూడా ప్రిన్సిపాల్ వినకుండా పనిష్మెంట్ ఇచ్చి విద్యార్థిని తీవ్రంగా ఇబ్బందికి గురి చేశారు. దాంతోపాటుగా విద్యా హక్కు చట్టం ప్రకారం ఫీజు సంబంధించింది విద్యా హక్కు చట్టం ప్రకారం ఫీజు తీసుకోవాలి. కానీ ఈరోజు ద క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో దాదాపు ₹1,00,000 ఫీజు, ఈరోజు 1,00,000 నుంచి 1,50,000, 2 లక్షల దాకా ఫీజు వసూలు చేస్తున్న పరిస్థితి మన మేడ్చల్ మండలంలో ద క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చూశాం. కానీ ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని పాటించకుండా, నియంత్రణ చట్టాన్ని పాటించకుండా విద్యా హక్కు చట్టాలన్నీ తొంగలో తొక్కుతూ ఈరోజు సవాలు చేస్తున్న విద్యా అధికారులపైన సవాలు చేస్తున్న ఇంటర్నేషనల్ స్కూలు క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్ సంబంధించి సవాల్ చేస్తూ ఉంది. ఈరోజు గతంలోనే కూడా ఫీజులు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు, విద్యార్థులకు ఇబ్బంది పెడతా ఉన్నారు, తల్లిదండ్రులకు ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి అనేక సార్లు భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈరోజు కంప్లైంట్ చేసినప్పుడు కూడా అధికారులు మాత్రం ఏ స్పందన లేదు. కాబట్టి వెంటనే డిఓ గారు స్పందించాలి, ఎంఈఓ గారు స్పందించాలి, వారిపైన కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ద క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపు రద్దు చేసేంత వరకు పోరాటాన్ని రూపొందిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.